ఇక్కడ ఉండి పని చేసుకుంటున్నా కూడా పిల్ల పెళ్లి కోసం 8 లక్షలు డిపాజిట్ చేశాడు. అయినా మా ఆయనకి తాగుబోతు చచ్చినాడు కోరికేంటి? సరే అక్క, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి, ఆయన్ని పంపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు అన్నా? వాళ్ళిద్దరి పేరు మీద ఉన్న జాయింట్ అకౌంట్లో డబ్బులు నీకెలా వస్తాయి అన్నా? ఒకవేళ వాళ్ళు చచ్చిపోతేనే వస్తాయి అన్నావు. చనిపోతే వస్తాయా? అయితే చంపేస్తాను రా. అన్నా నేనేదో సరదాగా అన్నా అన్నా, చంపేయడం ఏంటన్నా? అమ్మా ఏంటి అన్నయ్య ఎప్పుడు లేని పొద్దునే లేసి రెడీ అయ్యాడు? ఏమో ఆడి దినం ఎక్కడ చేసుకుంటాడు, నా చెప్పాక ఆడి గురించి. అమ్మా, నేను పనికి వెళ్దాం అనుకుంటున్నానమ్మా, క్యారేజ్ కడతావా? ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నయ్య ఇదంతా నిజమేనా? అవునమ్మా, శశి వెళ్ళిపోయిన తర్వాతే మీరేంటో నాకు తెలిసిందమ్మా. నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది.